ద గ్రేట్ ఇండియన్ క్రికెట్ టీమ్. వీళ్ళు క్రికెటర్స్ కాదు, స్టార్స్, గాడ్స్, డెమిగాడ్స్. ప్రతి ఇంట్లో ఒక క్రికెటర్ పోస్టర్ ఉంటుంది కదా. ఇన్ఫాక్ట్ ప్రతి కార్ పైన, ప్రతి వాలెట్లోను, ప్రతి ఆఫీస్ రూమ్లోను, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒకవేళ ఏ గ్రౌండ్లో ఉన్న క్రికెట్ మ్యాచ్ జరిగితే ఆ ఫేవరెట్ క్రికెటర్ పోస్టర్లు పట్టుకొని ఊగుతూ ఉంటారు కదా. కానీ కోపం వస్తే ఇదే పోస్టర్స్ని కాల్చి అవతల పడేస్తారు. ఐ విల్ టెల్ యూ ఎన్ ఎగ్జాంపుల్. మొహమ్మద్ అజరుద్దీన్, కోల్కతాలో మొహమ్మద్ అజరుద్దీన్ అంటే ఇలా చూస్తారు. ఇన్ఫ్యాక్ట్ అజరుద్దీన్కి ఈడెన్ గార్డెన్స్లో ఒక ఎనలేని క్రికెట్ రికార్డ్ ఉంది. కానీ అలాంటిది 1996లో వరల్డ్ కప్లో ఇండియా శ్రీలంక పైన ఓడిపోతున్నప్పుడు ఆ ఫ్యాన్స్ అందరికీ కోపం వచ్చి ఆ పోస్టర్లని తగలెట్టడం మొదలెట్టారు. దెబ్బకి ఎంత కామ్ చేయడానికి ట్రై చేసినా సరే అథారిటీస్ వల్ల అవ్వలేదు. మ్యాచ్ అబండన్ చేసి ఆ మ్యాచ్ శ్రీలంకకి ఇచ్చేశారు. అది చూసి ఇంకా మండి ఇంకా పోస్టర్లు అంటించారు ఆ క్రౌడ్. ఇన్ఫ్యాక్ట్ కొన్ని సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే ఈ క్రికెట్లో బెట్టింగ్ ఇష్యూస్ లాంటివి బయటకు వచ్చినప్పుడు అందులో అజరుద్దీన్ పేరు, జడేజా పేరు బయటకు వచ్చాయో అదే కోల్కతా క్రౌడ్ మళ్ళీ అదే అజరుద్దీన్ది, జడేజా పోస్టర్లో అడ్డంగా తగలెట్టారు. ఒళ్ళు మండితే విలన్ల పోస్టర్లు ప్రింట్ చేయించి మరీ కాల్చేస్తుంటారు తెలుసా. అలా ఇండియన్ క్రికెట్ టీమ్కి బిగ్గెస్ట్ విలన్ క్రికెట్ హిస్టరీలో ఎవరైనా ఉన్నారు అంటే ద వన్ అండ్ ఓన్లీ ది ఆస్ట్రేలియన్ కోచ్గా ఇండియాకు వచ్చిన గ్రెగ్ చాపెల్. గ్రెగ్ చాపెల్ సౌరవ్ గంగూలీని కెప్టెన్సీ పొజిషన్ నుంచి పీకేసి టీంలోంచి కూడా పీకేశాడు. అంతే. అసలు కోల్కతాలో ఉన్న ఫ్యాన్స్ అందరూ సౌరవ్ గంగూలీని సన్ ఆఫ్ ద సాయిల్ అని పిలుస్తుంటారు, ప్రిన్స్ ఆఫ్ కోల్కతా అని పిలుస్తుంటారు, ముద్దుగా దాదా అంటారు. అలాంటి వాళ్ళ దాదా సౌరవ్ గంగూలీని పీకేశారని ఒళ్ళు మండిపోయి ఆ గ్రెగ్ చాపెల్ పోస్టర్లన్నీ అంటించారు. గ్రెగ్ చాపెల్ ఏవో నేనేం కాదండి, నాతో పాటు కిరణ్ మోరే కూడా ఉన్నాడు, ఆయనే సెలెక్టరు, ఆయన ఓకే అన్నాడని నేను పీకానండి అన్నాడు. గ్రెగ్ చాపెల్తో పాటు కిరణ్ మోరే ఎఫ్ఈజీ పోస్టర్లు కూడా అంటించారు. ఏ లెవెల్లో అంటే ఆఖరికి ఛాంపియన్స్ ట్రోఫీ 2006లో ఇండియా ఓడిపోయిన తర్వాత తిరిగి వచ్చిన వెంటనే గ్రెగ్ చాపెల్ పోస్టర్లు ఉట్టి కలకటంలో కాదు, పట్నా, అహ్మదాబాద్ లాంటి మిగతా చోట్ల కూడా సాక్షాత్ నిప్పు పోసి అంటించారు తెలుసా. 11 మంది క్రికెటర్లని సెవెల్గా మార్చేస్తే ఎలా ఉంటుంది. 2007 వరల్డ్ కప్లో ఆ గ్రూప్ స్టేజెస్ కూడా దాటలేకపోయింది ఇండియన్ క్రికెట్ టీం. ఒళ్ళు మండిపోయి ఫ్యాన్స్ అందరూ అక్రాస్ ఇండియా, అంటే కలకటాలో సౌరవ్ గంగూలీ, ఆ తర్వాత మిగతా ప్లేసెస్లో జలంధర్లో సచిన్ టెండూల్కర్ది, తర్వాత వీరేందర్ సెహ్వాగ్ది, ఆ తర్వాత మిగతా చోట్లన్నీ, ఆఖరికి రాంచీలో ధోని ఇంటిపైన రాళ్ళేసి వ్యాండలైజ్ చేయడం కూడా చేశారు. ఏ లెవెల్లో అంటే మొత్తం ఇండియన్ టీంలో ఒక్కళ్ళని కూడా వదలకుండా అందరి పోస్టర్లు తగలెట్టేశారు, గోల చేశారు, చెప్పులు దండదేసి మెళ్ళ వేశారు. ఎంత దారుణం అంటే ముందు మ్యాచెస్లో వీళ్ళే కైఫ్ బొమ్మను దగ్ధం చేసి కైఫ్ మాకు వద్దు అన్నారు. వాళ్ళే ఈసారి దండం పెట్టి మొహమ్మద్ కైఫ్ మళ్ళీ టీంలో ఉండాలి అంటూ వీళ్ళే ధర్నా చేశారు. 2003 ద క్రికెట్ వరల్డ్ కప్. ఇండియా ఫస్ట్ 2 మ్యాచెస్ చాలా దారుణంగా ఆడి ఓడిపోయిందని ఒళ్ళు మండిపోయి ఫ్యాన్స్ అందరూ, అది కూడా ఎవరినైతే దాదా, ప్రిన్స్ ఆఫ్ కలకటా, సన్ ఆఫ్ ద సాయిల్ అని పిలుస్తారో అదే బెంగాలీ ఫ్యాన్స్ కలకటాలో సాక్షాత్తు సౌరవ్ గంగూలీ పోస్టర్ తగలెట్టడం మాత్రమే కాదు, పిండ ప్రదానం కూడా చేశారు తెలుసా. ఇన్ఫ్యాక్ట్ మొహమ్మద్ కైఫ్ ఇంటిపైన రాళ్ళేశారు. ఈ వీరేందర్ సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ ఆ ఎఫ్ఈజీస్ పోస్టర్స్ కాల్చేశారు. మరీ దారుణంగా బ్లాక్ పెయింట్ పోయటం కూడా జరిగింది కొన్ని ఇళ్లపైన. ఆఖరికి టెండూల్కర్ వచ్చి ప్లీజ్ రిలాక్స్, మేము గెలుస్తాం, కాస్త మమ్మల్ని సపోర్ట్ చేయండి అని అనౌన్స్ చేశాడు. ఆ తర్వాత ఇండియా సూపర్గా ఆడి ఆ వరల్డ్ కప్ ఫైనల్ వరకు వచ్చింది అండ్ ఈవెన్చువల్లీ ఫైనల్లో ఓడిపోయింది. పోస్టర్లు అంటిస్తారు, ఒళ్ళు మండితే అవే పోస్టర్లకి నిప్పు కూడా అంటిస్తారు. ఇది క్రికెటర్లకు మాత్రమే కాదు, అంపైర్లకు కూడా. ఇండియా సౌత్ ఆఫ్రికా టూర్కి వెళ్ళింది. అప్పట్లో మైక్ డెన్నిస్ అనే ఒక అంపైర్ వీరేందర్ సెహ్వాగ్ని, దీప్ దాస్ గుప్తాని, ఎస్ఎస్ దాస్ని అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హర్భజన్ సింగ్ని ఎక్కువ అప్పీల్ చేస్తున్నారు అని వాళ్ళని ఫైన్ చేశారు. కెప్టెన్ సౌరవ్ గంగూలీ తన టీంని సరిగ్గా పెట్టలేదని తనకు కూడా పనిష్మెంట్ ఇచ్చాడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సచిన్ టెండూల్కర్ని బాల్ ట్యాంపరింగ్ కేసులో కూడా అక్యూజ్ చేశాడు. ఒళ్ళు మండిపోయింది. ఫ్యాన్స్ అందరూ గొడవ చేశారు. ఏ లెవెల్లో అంటే ఢిల్లీలో ఉన్న సౌత్ ఆఫ్రికన్ కౌన్సిలేట్ ఎదురుగా ఫ్యాన్స్ వెళ్ళి ఆ మైక్ డెన్నిస్ పోస్టర్ తగలెట్టారు. ఎంత పెద్ద గోలైపోయిందంటే సాక్షాత్తు లోక్సభలో దీనిపైన డిస్కషన్ మొదలైంది. అప్పట్లో స్పోర్ట్స్ మినిస్టర్ ఉమాభారతి గారు ఏంటిది, దీనికి సంబంధించిన డీటెయిల్డ్ రిపోర్ట్ నాకు ఇవ్వండి అన్నారు. ఆ డీటెయిల్డ్ రిపోర్ట్ తీసుకొని బీసీసీఐ కూడా స్ట్రాంగ్గా ఐసీసీతో ఫైట్ చేసిన తర్వాత ఐసీసీ నెక్స్ట్ ఇయర్ సెలెక్ట్ చేస్తున్న ఇలైట్ సెట్ ఆఫ్ అంపైర్స్లో ఈ మైక్ డెన్నిస్ పేరు పెట్టలా. కానీ మైక్ డెన్నిస్ మాత్రం ఏం పర్లేదండి, చాలామంది గొప్ప వాళ్ళ పేర్లు పోస్టర్లు ఇలాగే తగలెట్టారు, నేను అంతే, ఐఎమ్ ఫైన్ అన్నాడు హాయిగా.
రిలాక్స్డ్గా. ద ఫేమస్ ఐపీఎల్. ఫస్ట్ టైం ఐపీఎల్ ఇండియాలో జరిగిన తర్వాత సెకండ్ టైం ఇక్కడ కాదు సౌత్ ఆఫ్రికాలో ఆడాలి, ఎందుకంటే ఇండియాలో అప్పట్లో ఎలక్షన్ జరుగుతున్నాయి అన్నారు. సరే, అప్పట్లో ఏం చేశారు, కోల్కతా టీంకి క్యాప్టెన్ ఒకడే ఉండడు, మల్టిపుల్ క్యాప్టెన్స్ ఉంటారు అంటూ అనౌన్స్ చేశాడు జాన్ బుకనన్ అనేవాడు అప్పటి వరకు ఆస్ట్రేలియా క్రికెట్ టీం కోచ్. ఆ తర్వాత ఐపీఎల్లో భాగంగా కోల్కతాకి కోచింగ్ చేయడానికి వచ్చాడు. అంతే, మా ప్రిన్స్ ఆఫ్ కోల్కతాని కాదని ఇంకో క్యాప్టెన్ తీసుకొస్తావా అంటూ ఆ జాన్ బుకనన్ పోస్టర్లు అంటించడం మొదలెట్టారు. సరే, జాన్ బుకనన్ అంటే పక్కన పెట్టండి, సాక్షాత్తు కింగ్ కోహ్లీ, విరాట్ కోహ్లీ, కోహ్లీ ఫ్యాన్స్ అంటారు కదా, వీళ్ళందరూ 2015 వరల్డ్ కప్లో ఇండియా సెమీఫైనల్ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయినప్పుడు ఒళ్ళు మండిపోయి విరాట్ కోహ్లీ పోస్టర్లన్నీ అంటించి తగలెట్టేసి మొదలెట్టారు. అంతెందుకు, ఆ తర్వాత 2017లో ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఓడిపోయిందని ఒళ్ళు మండిపోయి అందరిని వదిలేసి జస్ట్ ఆ విరాట్ కోహ్లీ పోస్టర్ మాత్రం తగలెట్టేశారు. నిజంగా మనోళ్ళకి ప్రేమన్న ఎక్కువే, పిచ్చన్న ఎక్కువే, కోపం అన్న ఎక్కువే, పోస్టర్లు కూడా కంటిస్తారు, ఒళ్ళు మండితే తీసి